అనుదిన బైబుల్ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహు జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను 7 జనములను నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టిన తరువాత నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలము చేయవలను. వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు. నీవు వారితో వియ్యమందకూడదు. వాని కుమారునికి నీ కుమార్తె నీయకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెని పుచ్చుకొనకూడదు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపచేయును. కావున మీరు వారికి చేయవలసినది ఏమనగా వారి బలిపీఠములను పడద్రోసి వారి విగ్రహములను పగలగొట్టి వారి దేవతా స్తంభములను నరికివేసి వారి ప్రతిమలను అగ్నితో కాల్చవలను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడననియు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడును 1000 తరముల వరకు కృపచూపువాడును నమ్మదగిన దేవుడనియు తన్ను దేశించు వారిలో ప్రతి వానిని బహిరంగముగా నశింపచేయుటకు వానికి దండన విధించువాడనియు నీవు తెలుసుకొనవలెను. ఆయన తన్ను ద్వేషించు వాని విషయములో ఆలస్యము చేయక బహిరంగముగా వానికి దండన విధించును. కాబట్టి నేడు నేను నీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు అనుసరించి నడుచుకొనవలను. మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును, నీ భూఫలమైన నీ సస్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను, నీ పశువుల మందలను, నీ గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదువు. నీలో మగవానికే కానీ ఆడుదానికే గాని గొడ్డితనముండదు, నీ పశువుల్లోనైనను నుండదు. యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములను తొలగించి నీ వెరిగియున్న ఐగుప్తులోని కఠినమైన క్షయవ్యాధులన్నిటినీ నీకు దూరపరచి నిన్ను ద్వేషించు వారందరి మీదికే వాటిని పంపించును. మరియు నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించుచున్న సమస్త ప్రజలను నీవు బొత్తుగా నాశనము చేయుదువు. నీవు వారిని కటాక్షింపకూడదు, వారి దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకు ఉరి అగును. ఈ జనములు నాకంటే విస్తారముగా ఉన్నారు, నేను ఎట్లు వారిని వెళ్ళగొట్టగలనని నీవు అనుకుందువేమో. వారికి భయపడకము. నీ దేవుడైన యెహోవా ఫరోకును ఐగుప్తు దేశమంతటికి నీ చేసిన దానిని అనగా నీ దేవుడైన యెహోవా నిన్ను రప్పించినప్పుడు నీ కన్నులు చూచిన ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను, బాహుబలమును, చాచిన చేతిని బాగుగా జ్ఞాపకము చేసుకొనుము. నీకు భయము పుట్టించుచున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేయును. మరియు మిగిలిన వారును నీ కంటబడక దాగిన వారును నశించు వరకు నీ దేవుడైన యెహోవా వారి మీదికి పెద్ద కందిరీగలను పంపును. వారిని చూచి జడియవద్దు. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు. ఆయన భయంకరుడైన మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమక్రమముగా ఈ జనములను తొలగించును. అడవి మృగములు విస్తరించి నీకు బాధకములు నుండవచ్చును కనుక వారిని ఒక్కమారే నీవు నాశనము చేయదగదు. అది నీకు క్షేమకరము కాదు. అయితే నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించి
వారిని నశింపచేయు వరకు వారిని బహుగా తల్లడేలా చేయను. ఆయన వారి రాజులను నీ చేతికి అప్పగించును. నీవు ఆకాశము క్రింద నుండి వారి నామమును నశింపచేయవలెను. నీవు వారిని నశింపచేయు వరకు ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకపోవును. వారి దేవతల ప్రతిమలను మీరు అగ్నిచేత కాల్చివేయవలను. వాటి మీదనున్న వెండి బంగారములను అపేక్షింపకూడదు. నీవు దాని వలన చిక్కుబడిదివేమో కనుక దాన్ని తీసుకొనకూడదు. ఏలయనగా అది నీ దేవుడైన యెహోవాకు హేయము. దానివలే నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దాన్ని నీ ఇంటికి తేయకూడదు. అది శాపగ్రస్తమే కనుక దాన్ని పూర్తిగా రోసి దాని యందు బొత్తిగా అసహ్యపడవలెను.